నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ సుల్తానాబాద్ మండలం పూసాల శంభుని చెరువు కట్టపై రోడ్డు అధ్వానంగా మారింది కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ గుంతలుగా మారాయి ఈ రోడ్డుపై వెళ్లాలంటే నరకప్రాయంగా ఉందంటున్నారు గ్రామస్తులు ఇకనైనా సంబంధిత అధికారులు రోడ్డును బాగు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు ఎలిగేడ్ వెళ్ళే దారి మధ్యలోని పూసల గ్రామ ప్రధాన రహదారిలో మొత్తం ప్రధాన రహదారి శంభుని కట్టపైన రోడ్డు అధ్వానంగా తయారైంది. దీనిపై నుంచి దీని గురించి ఎలాంటి ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులే ఈ రహదారికి అడ్డు వస్తున్నారని అధికారులు చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యే గారిని సంప్రదిస్తే టెండర్లు పిలుస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటివరకు అయితే గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి రోడ్డు అధ్వానంగా ఉంది. కానీ ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి ఈ రోడ్డును పునర్నిర్మించి సుల్తానాబాద్ మండల కేంద్రంలోని శ్రీవాణి హై స్కూల్ అలాగే శ్రీవాణి డిగ్రీ కళాశాలలో సోచ్ వికలాంగుల స్వచ్ఛంద సంస్థ ఆర్కెస్ట్రా ప్రోగ్రాం నిర్వహించారు. వికలాంగులు ఆడి పాడారు, విద్యార్థులను అలరించారు. శ్రీవాణి డిగ్రీ కళాశాల తరపున 8,000 రూపాయలను వికలాంగ సంస్థ ప్రతినిధులకు కళాశాల యాజమాన్యం అందజేశారు. మధుర్మాద శక్తులు చురకత్తులు చలిపిస్తాయి మానవతుల మాతృభూమి నుడిపైనే నుడి తిలకం దిన మహావీరుడు అఖండ భరత జాతి కన్న రాష్ట్రానికి కేటాయించిన గ్యాస్ను మహారాష్ట్రకు తరలిపోతున్న మన జిల్లాలోని 3 ఎంపీలు మంత్రులు చేతగానితనానికి నిదర్శనమేనని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు తీవ్రంగా విమర్శించారు. సుల్తానాబాద్ ఆర్ఎన్బి అతిథిగృహంలో ఆయన మీట్ ది ప్రెస్ లో మాట్లాడారు. ఖరీఫ్ సీజన్లో జూలై ఆగస్టు మాసంలో ఎవ్వరు ఎన్నడూ చూడలేదు. ఈ రాష్ట్రంలో డే టైంలో గ్రామీణ ప్రాంతంలో 12 గంటలు, మండల హెడ్ క్వార్టర్లలో 7 గంటలు, మున్సిపల్ హెడ్ క్వార్టర్లో 5 గంటలు, టౌన్లలో కూడా 4 గంటల నుంచి 5 గంటలు తీసేయడం. రాత్రి గ్రామీణ ప్రాంతాలలో మన గ్యాస్ను ఏదైతే ఈరోజు మహారాష్ట్ర అన్నటువంటి షిండే గారు మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు మొన్నదాకా విద్యుత్ శాఖ ఉన్నటువంటి మంత్రి ఈరోజు మన గ్యాస్ను పెద్ద ఎత్తున మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాజెక్టుకు తీసుకుపోవడం అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ మంత్రులకు కానీ ఈ ప్రాంతంలో ఎంపీలకు కానీ వీళ్ళ చేతగాంతనానికి ఒక నిదర్శనం అని చెప్పి మన నెదునూరు గ్యాస్ను కానీ ఈ రోజు వరకు పనులు స్టార్ట్ చేయలే. 2013 జూన్ మార్చి ఏప్రిల్ వరకు స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు మార్చి ఏప్రిల్ వరకు స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఈరోజు మార్చి ఏప్రిల్ ఈరోజు టెండర్ కూడా ఈరోజు
లేదు, అసలు ఏది లేదు. ఈ జిల్లా నుంచి వెళ్ళి 3 ఎంపీలున్నారు. ఈ రోజు వరకు కనీసం దాని గురించి గ్యాస్ కేటాయింపు విషయాలు కానీ, ఈరోజు ఈ రాష్ట్రం నుండి తెలంగాణ ప్రాంతం నుండి మహబూబ్ నగర్ నుండి పార్లమెంట్ సభ్యుగా కొనసాగుతున్నటువంటి పెట్రోలియం శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ రోజు వరకు కొట్లాడిన దాఖలాలు లేవు. పేదలందరూ కూడా వైరల్ ఫీవర్ వస్తూ ఉన్నది. దానికి కారణం రాత్రిపూట కరెంటు పోయి దోమలు కుడుతూ ఉంటే ఈరోజు దోమల కాటు గురే ఈరోజు వైరల్ ఫీవర్ కరీంనగర్ సుల్తానాబాద్ పెద్దపల్లి హాస్పిటల్ పోతా ఉన్నారు. దీనికి అంతటి కారణం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం. పెద్దపల్లిలో ఈ నెల 15న ఎంఆర్పీఎస్ జరపతలపెట్టిన వికలాంగుల రాజ్యాధికార యాత్రను విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పల్లె మల్లేష్ కోరారు. ఈ నెల 15వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్దపల్లి నియోజకవర్గం స్థాయి వికలాంగులందరూ పెద్దపల్లికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్య అతిథిగా శ్రీ మందకృష్ణ మాదయ్య గారు వస్తున్నారు కాబట్టి నియోజకవర్గంలోని వికలాంగులంతా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని తెలియజేస్తూ వికలాంగుల భవిష్యత్తును ఉద్దేశించి మాట్లాడతారు కాబట్టి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వికలాంగుడు స్వచ్ఛందంగా పెద్దపల్లికి రావాలని విజ్ఞప్తి. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. సుల్తానాబాద్ మండలం కాట్నేపల్లి పూసాల్లోని శాస్త్రీనగర్లో అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు జరుపుకున్నారు. తల్లిపాల ప్రాముఖ్యత గురించి తల్లులకు వివరించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.